హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అని మన తమిళ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు డిన్నర్లో మనం ఏమేమి చేసామంటే స్పైసీ యమ్మీ చికెన్ కర్రీ అండ్ ఫ్రెష్ మటన్ కర్రీ. ఇవన్నీ ఎలా చేసాం, క్యాటరింగ్ చెప్పామా లేదంటే వంట మనిషిని పెట్టామా, మేమే చేసామా అన్నది ఫుల్ వీడియోలో చూసేయండి. చాలా బాగా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. కొన్ని ఎర్లీ మార్నింగ్ మనం ఫామ్ హౌస్లో టెంపుల్ ఓపెన్ చేసామని చెప్పాను కదా. ఈరోజు 11th డే అనమాట. ఎర్లీ మార్నింగ్తోనే ఇలా వచ్చేసి పూజారి పూజ అంతా స్టార్ట్ చేసేసారు. ఇంకా మార్నింగ్తో టిఫిన్ చేసుకొని తినేసామన్నమాట. టిఫిన్ బంధువులకి అందరికీ టిఫినే చేసాము. ఇంకా తర్వాత చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. మటన్ కట్ చేసేకి లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడేమో మటన్ కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు కోస్తున్నారు. ఇంకా మా హబ్బీకి మార్నింగ్ నేను మా హబ్బీ టిఫిన్ చేయలేదు, ఎందుకంటే పూజకు వెళ్ళిపోయామన్నమాట. డైరెక్ట్ మేమే కదా చేయిస్తున్నాం. అందులో ఎందుకో తినబుద్ధి కాలేదు. పూజ అంతా అయిపోయినాక ప్రశాంతంగా తిన్నాం. అమ్మవారికి అదేంటి తినకన్నా పూజ చేద్దామని ఫాస్టింగ్ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత మా ఆయనకి ఆకలి అవుతుందని చెప్పి మా తాత అంటే రవి వాళ్ళ డాడీ, మా హస్బెండ్ వాళ్ళ డాడీ మెత్తని గుండికాయ ఉంటుంది కదా మటన్ది, అది కట్ చేయిస్తున్నారు. మా మమ్మీ దగ్గర ఫ్రెష్గా వేయించుకోవాలని చెప్పి మా మమ్మీ అలాగా వేయించిస్తే కన్నా రవికి చాలా ఇష్టం అనమాట మా మమ్మీ చేసే కర్రీస్ అంటే. సో మా మమ్మీ దగ్గర వేపి అని చెప్పి కట్ చేపిస్తున్నారు. ఇంకా మార్నింగ్ కూడా తినలేదు. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. అందుకే ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ. ఇంకా రిలేటివ్స్ అంతా కూడా వస్తున్నారు. సో అందుకే ఫాస్ట్గా కట్ చేస్తున్నాడు అతనుకుని. మా హస్బెండ్ పట్టుకో అన్నాడు చూడండి. అతను వచ్చి మటన్ కట్ చేసే అతను కాదు, మా రిలేటివ్సే. మా డాడీకి బాగా తెలుసు అనమాట. అన్న నేను కట్ చేయించేస్తా అనేసారు. ఇంకా తర్వాత బాగా కట్ చేస్తున్నారు కదా, బాగా క్లీన్గా నీట్గా మంచిగా కట్ చేసి ఇచ్చాడనమాట. కడిగేది కూడా నీట్గా కడిగారు. ఇక్కడేమో నాటుకోడి కటింగ్ అవుతుంది. నాటుకోడి బాయిలర్ చికెన్ వచ్చి 10 kilos సంథింగ్, ఎంత నాకు కరెక్ట్గా తెలియదు. తర్వాత మటన్ వచ్చి ఆల్మోస్ట్ 15 kgs పడిందంట పొట్టేలి. ఇంకా తర్వాత ఇక్కడ కట్టింగ్ చూడండి. ఫ్రెష్ మీట్ ఇలాగ చెట్ల కింద వండుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం. అలాగే ఇంకా డిన్నర్కి అందరూ వస్తున్నారని చెప్పి అన్నీ ఇలా కట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఒకరే పట్టుకొని కట్ చేసే కష్టమవుతుందని మా ఆయన పట్టుకుంటే కట్ చేస్తున్నారు ఆయన. ఇంకా తర్వాత అంతా పీసెస్ కూడా చూడండి, ఫ్రెష్ మీట్ అయితేనే అలాగా రెడ్గా ఉంటుంది. ఇప్పుడే మనం ఇది చేసాం కాబట్టి మనమే పొట్టేలు తీసుకొని కట్ చేసాము. ఇంకా తర్వాత మా తాతయ్య ఏమో మెత్తనయ్యి కట్ చేశారనమాట. అంటే అలవాటు ఉన్న వాళ్ళు అయితే స్పీడ్గా చేస్తారు. ఇంకా మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. మా తాత అందుకే స్లోగా కట్ చేస్తున్నాడు. చాలు ఇవ్వు అన్నాను నేను. లేదు అదేం సరిపోతుంది అన్నాడు. అలాగే ఇది ఏంటో తెలుసా, పొట్ట అనమాట. చాలామందికి పొట్ట అంటే అర్థం కాదు, బోటి కర్రీ అంటారు కదా, అదే అనమాట. ఫ్రెష్ బోటి కదా, ఇప్పుడే మనం కట్ చేసాం కాబట్టి అందులో ఉన్నది బాగా స్టోన్ సాల్ట్, రాళ్ళుప్పు ఉంటుంది కదా, పసుపు రాళ్ళుప్పు వేసి బాగా మరగనివ్వాలి. హాట్ వాటర్లో చూపించా కదా, పెద్ద సెట్ పెట్టుకొని హాట్ వాటర్లో మరగనించడం. ఫస్ట్ బాగా క్లీన్ చేసాము, తర్వాత ఎత్తుకొని వచ్చి హాట్ వాటర్లో సాల్ట్ పసుపు వేసి బాగా మరగనిచ్చాము. తర్వాత ఇలాగా ఒక నైఫ్ చాకు తీసుకొని ఇలాగ పైన పొట్ట అంతా తీసుకునేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. నాకు తెలియదు, మీరు ఎవరైనా బోటి లవర్స్ ఉంటే ఇలానే చేస్తారా మీరు, లేదంటే వేరేలా చేస్తారా కామెంట్ చేయండి. నేను చాలా చూసా, వాళ్ళు చాలా మటుకు ఇలాగ క్లీన్ చేయరనమాట, తింటూ ఉంటారు. అయితే మేమైతే ఇలా నీట్గా క్లీన్ చేస్తామన్నమాట. ఇది ఎలా క్లీన్ చేయాలి అని చాలామందికి తెలియదు. ఇంకొక ఫుల్ వీడియో పెడతాను, ఆ మొత్తం ప్రాసెస్ అంతా ఎలా క్లీన్ చేయాలి, అలాగే ఎలా వండాలి అదంతా పెడతాను ఇంకొక వీడియోలో. ఈసారి విలేజ్ వెళ్ళినప్పుడు మమ్మీ దగ్గర చేపించి వీడియో పెడతాను చూడండి. క్లీనింగ్ అయితే ఇదే ఫుల్గా అయితే చూడండి. నీట్ క్లీన్ చేసుకునే తర్వాత ఆ పొట్టకి పైన గ్రీన్ కలర్దంతా
తీసుకునేసేయాలి. మళ్ళీ అదంతా తీసుకునేసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకునేసి ఇక్కడ మళ్ళీ సాల్ట్ వేసి బాగా వాటర్ కొద్దిగా వేసి అలాగ ప్రెస్ చేస్తూ కడిగితే కనుక దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు తినడానికి బాగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి వాటర్లో నానపెట్టారు సాల్ట్ పసుపు వేసి బాగా వెళ్ళిపోవాలని చెప్పి. ఇంకా తర్వాత ఇది వచ్చి తల్ల అనమాట, పొట్టేలి తల అనమాట. ఇలాగ బాగా కాల్చుకొని పొట్టేలి తల కాళ్ళు మనం అంటే వేలాడి కట్టుకోవచ్చు అనమాట. అంటే ఇంట్లో వేలాడి కట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు సూప్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీ చేసుకోవచ్చు అనమాట. పాయా కర్రీ అంటారు కదా, అదే ఇది. ఇంకా తర్వాత తల మటన్ కాళ్ళు అవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట. ఏంటంటే సూప్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మటన్ తల అయితే ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేసారు. ఇది వచ్చి పొయ్యి మీద కాలుస్తున్నా కదా మటన్ టంగు, వాళ్ళు తినేసారనమాట అట్లా కాల్చుకొని. ఇంకా తర్వాత ఇక్కడ మా అత్త మటన్ తల కర్రీ చేసింది చూడండి, ఫ్రై లాగా ఏం చేసిందనమాట. మటన్ తల ఎక్స్పెషల్లీ బాలింతల్లో తింటే మంచిది, చిన్నపిల్లలకి మెడల్ భిన్న నిలుస్తాయి అంటారు. బట్ నాకు కూడా మా బాబు పుట్టినప్పుడు మా నాన్న రిక్వెస్ట్ చేశారు, కానీ నేను తినలేదు. ఆ స్మెల్కి నాకు నచ్చదు, నేను చిన్నప్పటి నుంచి తినలేదు కాబట్టి ఇంకప్పుడు ఎలా తింటాను చెప్పండి. ఇంకా తర్వాత ఇక్కడేమో చికెన్ ప్రిపరేషన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కారం అప్పుడే వేశారు, తక్కువ ఉందని చెప్పి మళ్ళీ వేస్తున్నారు. అలాగే స్టోన్ సాల్ట్ కూడా వేస్తున్నారు. కొంచెం వేశారు, ముందే వేశారు, బట్ ఇప్పుడు కొంచెం వేశారు. చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది యమ్మీ చికెన్. మమ్మీ వాళ్ళే అంతా కర్రీ చేశారు, మమ్మీ అత్త కలిసి. ఇంకా తర్వాత ఇక్కడ మా డాడీ వాళ్ళ పెద్దక్క అనమాట. ఇక్కడ వచ్చి హస్బెండ్ వాళ్ళ మమ్మీ గంజి పెట్టేస్తుంది, ఎందుకంటే నుండిపోయింది, మింద పడితే మళ్ళీ వేడిది కదా, అందుకని ప్రాబ్లం అవుతుందని. ఇక్కడేమో ఫ్రెష్ యమ్మీ మటన్ కర్రీ అనమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ అప్పటికే వచ్చేసారు. మటన్ ఏమో ఉడకట్లేదు, ఆల్మోస్ట్ 1.5 hour అంతా ఉడకబెట్టారు. తర్వాత సవనప్ వేసారనమాట, సవనప్పో పెప్సీనో ఏదో వేసారు బిన్న ఉడుకుతుందని చెప్పి. ఇంక ఇక్కడ మటన్ గుండికాయలది అటు సైడ్ ఫ్రై అయింది, ఇక్కడేమో మటన్ కూడా రెడీ అయిపోయింది, మటన్ కర్రీ. ఇక్కడ చూడండి గడ్డ పెరుగు అనమాట, అలాగే వైట్ రైస్, మటన్, చికెన్, ఇంకా ఏమేమి పెట్టారు అంటే రసం కూడా ఉన్నింది. ఇంకా తర్వాత నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము రసము, ఇంకా ఏదో స్వీట్ సంథింగ్, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇది ఆల్మోస్ట్ 1.5 month అయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ తినేవాళ్ళు తినేస్తున్నారు. ఫస్ట్ అంటే జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టేసామన్నమాట. తర్వాత ఎవరికి అర్జెంట్ అయితే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి పెట్టేసాం. ఇంకా ఆ రోజు నైట్ ఉంటుంది కదా, భజన లాస్ట్ అనమాట. ఇలాగా క్రాకర్స్ పేల్చారు, తర్వాత భజన్ మంగళం పాడారు, డ్యాన్స్ కూడా వేశారు. చూసేయండి సూపర్గా ఉంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఇంకా నెక్స్ట్ భజన సౌండ్ వస్తుంది, వినండి, చాలా బాగుంటుంది. ఈరోజు డ్యాన్సెస్ కూడా వేశారు, మంగళం పాడేసి వినండి.
చేసు నీ నడువే కదరామా ఆగదుల కలిగారా నేనెత్తే ముద్దుల నగరా బొమ్మ సీతమే మాయ బొమ్మ రమణ గోవింద రాధికారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ఓం హర హర మహాదేవ శంభో రామచంద్ర మంగళం రాజరాజ మంగళం కౌసల్య దేవి తనయ కర్పూర మంగళం శ్రీదేవి మంగళం సీతమ్మ తల్లి మంగళం జనక మహారాజు పుత్ర జానకమ్మ మంగళం ఆంజనేయ మంగళం రామాంజనేయ మంగళం అంజనీ దేవి సగ్రహానంద మంగళం వెంకటేశ మంగళం శ్రీ వెంకటాయ మంగళం వెంకటేశ మంగళం శ్రీ వెంకటాయ సంకటంలో అనుకున్నట్టి సాధు రూప మంగళం గురుదేవ మంగళం సద్గురుదేవ మంగళం సత్తు చిత్తు సమర వీర స్వామి నీకు మంగళం పరమేశ మంగళం పార్వతమ్మ మంగళం గణేశ నిన్ను యజ్ఞ కరుడయ్య మంగళం రామచంద్ర మంగళం రాజరాజ మంగళం కౌసల్య దేవి తనయ కర్పూర మంగళం హారతి గై కొనుమా మూలస్థానమ్మ హారతి గై కొనుమా హారతి గై కొనుమా ఓరి రమత హారతి గై కొనుమా హారతి గై కొనుమా శ్రీ వెంకటేశ హారతి గై కొనుమా హారతి గై కొనుమా శ్రీ రామచంద్ర హారతి గై కొనుమా హారతి గై కొనుమా సీతమ్మ తల్లి హారతి గై కొనుమా కర్పూర హారతి ముచ్చల హారతి రత్నల హారతి గగనల హారతి హారతి గై కొనుమా సీతమ్మ తల్లి హారతి గై కొనుమా శ్రీ రమారమణ గోవింద రాధికారమణ గోవింద ఆంజనేయ వర్ధ గోవింద ఓం హర హర మహాదేవ శంభో
శ్రమారమణ గోవింద చెప్పు. దైవమతము ప్రతిష్టమగునుగాక దైవమతము ప్రతిష్టమగునుగాక కరుణమతము వృద్ధి నొందునుగాక కరుణమతము వృద్ధి నొందుగాక శాంతిమతము స్థిరము అవునుగాక సత్యమతము స్థిత ప్రతిష్ట అవునుగాక దైవమతము ప్రతిష్టతమనుగాక కరుణమతము వృద్ధినందుగాక శాంతి మతము స్థాపితమునుగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక కృషిమతము వర్ధిల్లునుగాక స్వతంత్రతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపము మగునుగాక ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకన్నా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా మూలస్థానమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీకు కూడా మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను.